అందరికీ నమస్కారం అండి. మనకిప్పుడు వరలక్ష్మీదేవి పూజ. ఈ వ్రతము మనం ఏ సమయంలో నిర్వహించుకోవాలి, ఏ సమయాల్లో మనము ఇది నిర్వహించుకోవడం వల్ల ఈ పూజ పూర్తి ఫలితం అనేది మనకు దక్కుతుంది. అయితే మనం పూజ చేసేటప్పుడు ఆ ముత్తైదు తాంబూలం ఏ సమయంలో ఇవ్వడం వల్ల ఆ తాంబూలం ఇచ్చిన ముత్తైదుకు వాయిని ఇచ్చిన ఒక ఫలితం అనేది మనకు పూర్తిగా దక్కుతుంది. అదేవిధంగా ఈ పూజకి కూడా ముహూర్తాలు ఉంటాయా అంటే కొన్ని శుభలగ్నాలు శుభగడియలను చూసుకొని ఈ పూజ అనేది మనం నిర్వహించుకోవాలట. అయితే కొందరికి అన్ని సమయాలు వీలు కాలేని వారికి ఈ 4 ముహూర్తాలు అనేది ఏ సమయంలో మనం ఈ పూజించుకున్నా కూడా ఆ పూజ ఫలితం అనేది పూర్తిగా దగ్గుతుంది. అయితే ఇందులో 4 లగ్నాలు ఉంటాయి. ఈ 4 లగ్నాల్లోని ఏ లగ్నంలో చేసుకున్నా మనకి సంపూర్ణ అనుగ్రహం అనేది దక్కుతుందండి. వరలక్ష్మి వ్రతము ఆగస్టు 16 తారీఖున శుక్రవారము ఉదయం 6:25 నుండి 8:33 వరకు సింహలగ్నం ఉందటండి. ఈ లగ్నంలో చేసినట్లయితే అపురూపమైన ఫలితం వస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా వృశ్చిక లగ్నంలోని సమయం మధ్యాహ్నం 12:51 నుండి 3:06 వరకు ఒక ముహూర్తం ఉంది. అయితే ఈ ముహూర్తంలో చేసినా కూడా మంచి ఫలితం వస్తుందని చెప్తుంటారు. అదేవిధంగా కుంభలగ్నంలోని వచ్చిన ముహూర్తం సాయంత్రం 7:01 నుండి 8:38 వరకు ఒక ముహూర్తం ఉంది. అదేవిధంగా వృషభ లగ్నంలోని రాత్రి 11:55 నుండి 1:55 వరకు ఒక ముహూర్తం ఉందండి. అయితే ఈ ముహూర్తంలోనే మనం ఏ ముహూర్తంలో మనకి వీలైనట్లయితే ఆ ముహూర్తం అనేది మనం పూజించుకోవచ్చు. అయితే ఈ ముహూర్తం ఉన్న సమయంలోని ఆఖరిలోని అంటే 7 గంటల నుండి 7:30 మధ్యలో మనం పూజ మొదలుపెట్టుకున్న ఆ పూజ అనేది మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే మనం ఆ ముహూర్తం ఉన్న సమయంలో మొదలుపెట్టిన తర్వాత మిగతా సమయం అంతా కూడా మనం పూజ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అండి. అయితే ఈ సమయంలోనే ఈ మధ్యలో ఉన్న వ్యవధిలోనే చేసి ఎలా అంటే మనం మొదలుపెట్టిన సమయంలోనే మంచి ముహూర్తం చూసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా చాలామంది ముహూర్తాలు ఇవన్నీ కూడా చూడకుండా మనం ఎప్పుడు కూడా పూజ అనేది మొదలు పెడుతూ ఉంటారు. కాకపోతే ఈ సమయాల్లో మన ముహూర్తం అనేది పాటించకపోయినా మనం రోజు క్యాలెండర్లు చూసుకునేటప్పుడు క్యాలెండర్లోని కిందని మనకి శుభలగ్నం అని ఈ రాహుకాలం అని ఇలా ఇస్తుంటారండి. ఆ రాహుకాలం శుభలగ్నం అనేది ఏ టైంలో ఉంది ఆ రోజు అనేది మనం చూసుకొని ఆ రోజు మనం ఏదైనా పూజ కానీ ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు కానీ ఇలాగా ఇక్కడ క్యాలెండర్ల కింద చూపిస్తున్న విధంగా ఈ విధంగా అనేది చూసుకొని మనం ఆ రోజు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ప్రతి రోజుల్లోనూ కూడా శుభలగ్నం, రాహుకాలం, యమగండం అనేది ఉంటుందండి. ఆ టైంలో ఉంటుంది, ఆ టైం వరకు ఉంటుందని రాసి ఉంటుంది. అది మనం చూసుకొని ఆ సమయంలో కూడా మనం ఇలా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా కూడా చూసుకొని మనం ఆ రోజు చేసుకోవచ్చు అండి. అయితే ఆ రోజు మంచి తిథి ఉందా లేదా అనేది మనం చూసుకుంటే సరిపోతుందండి. అయితే మనం ఈ పూజ అనేది చేస్తున్నప్పుడు ఎంత ఆర్భాటంగా చేస్తుంటారు. అది కొందరు లేకపోయినా కూడా అప్పు చేసైనా చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ మనం ఏ పూజ అయినా చేసినా కూడా మన స్తోమత తగ్గట్టే చేయాలండి. అప్పులు చేసి బంగారం కొని ఇవన్నీ పూజలు చేయక్కర్లేదు. అలా చేసినా కూడా ఆ పూజ యొక్క ఫలితం అనేది మనకు దక్కదట. మనకి ఎంత కలిగినట్లు ఉంటే ఆ కలిగిన దాంట్లోనే పూజ చేసినట్లయితే మంచి ఫలితం అనేది మనకు దక్కుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.